హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజైతే నేను ఏం చేస్తున్నానంటే కరివేపాకు కారం చేస్తున్నా. దానికి కావాల్సిన ఏంటో చెప్తా మీకు, చూసేయండి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చిన్నులపై ఒక గడ్డ తీసుకున్నా, ఒక చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నా, ఒక పావు కేజీ ఎండుమిర్చి తీసుకున్నా. కరివేపాకు కారం అంటే బాగుంటుందండి. ఈ దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ బాగుంటుంది. ఎలా చేస్తున్నానో చూసేయండి. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టేసా. ముందుగా అయితే మనం మిరపకాయలు అయితే వేపించుకున్నాం. పావు కేజీ తీసుకున్నానండి ఎండుమిర్చి. మిరపకాయలు వేసాను కదా, వాటికి సరిపడా నూనె వేసుకొని వేయించుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి ఊరికనే. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అసలు ఊరికనే నల్లగా అయిపోతాయి మిరపకాయలు. కరివేపాకు కారం చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దగ్గు వస్తుంది, అసలు వాయిస్ క్లారిటీగా రావట్లేదు, ఏమనుకోకండి, సారీ అండి. అలా కలుపుతూనే ఉండాలి మిరపకాయలు వేగిందాక, లేకపోతే అసలు నల్లగా అయిపోతాయి ఒక్క నిమిషంలోనే. అవి వేగిందాక అంతా కలుపుతూనే ఉండాలి. సగం వడ వేగిపోయినాయండి. వేగిపోయినాయి. ఇంకా మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి వేగిపోయినాయిగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి పక్కకి. అలా మామూలుగా మరీ నల్లగా కాకుండా అలా మధ్య రకంగా వేయించుకోవాలి. మరీ నల్లగా వేపుకుంటే ఆ కారం కూడా నల్లగా ఉంటుందండి, బ్లాక్ వచ్చేసిద్ది, బాగోదు చూడటానికి. మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది కరివేపాకు కారం. మేము ఎక్కువ టిఫిన్లోకి ఎక్కువ ఇదే వాడతాం. దోశలు వేసేటప్పుడు దోశల పైన కారం చల్లి దాని మీద ఆయిల్ వేసి కాల్చిస్తే మా చిన్నోడు బాగా ఇష్టంగా తింటాడు, అలా వేసిస్తే వాడికి. ఇప్పుడు మిరపకాయలు వేగిపోయి తీసుకున్నాం కదా పక్కకి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ధనియాలు అయితే వేపుకుందాం. ఆల్రెడీ మిరపకాయలు వేపేటప్పుడు బాగా వీటుగా ఉందండి కళాయి. ఇంకా ధనియాలు ఊకనే మాడిపోతాయి అని చెప్పేసి నేను గ్యాస్ కట్టేసా. ధనియాలు అయితే సిమ్లో పెట్టి వేపుకోవాలి, లేకపోతే ఊరికనే నల్లగా అయిపోతాయి ధనియాలు. బాగా వీటుగా ఉందని చెప్పేసి నేను గ్యాస్ ఆఫ్ చేశాను. ధనియాలు వేసా కదా, ఇంకా జీలకర్ర కూడా దాంతోపాటే వేపిచ్చేసేసుకున్నాను. దాంట్లో వేసి రెండు ఒక్కసారి వేగిపోతాయి. నేను జీలకర్ర కూడా వేస్తున్నా. జీలకర్ర కూడా వేపుకుందామండి, అందులోనే వేసేసా. ఇంకా మంటది బాగా తక్కువైపోయింది, అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు గ్యాస్ వెలిగించాను.
బయట రెడీమేడ్ కూడా అమ్ముతారండి, ఈ కారపొడి ప్యాకెట్లు అమ్ముతారు, కానీ అవి అంత బాగోదు అసలు. అది టేస్ట్ ఉండదు అసలుకి, తొక్కలు తొక్కలుగా ఉంటాయి, అస్సలు బాగోవు. ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటే మనం బాగుంటుంది. అవి వేగిపోయినాయి, ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా. అవి తీసుకున్న తర్వాత మళ్ళీ కరివేపాకు వేసి వేపించేసుకుందాం. ఈ కరివేపాకు కారం కల్లా ఈ కరివేపాకు ఎక్కువ ఉండాలండి, మిరపకాయలు తక్కువ ఉండాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఈ కరివేపాకు కారానికి కరివేపాకు ఈ ఎండు కొబ్బరి బాగా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేసాను కదా, దాంట్లో నూనె వేసి వేపుకుందాం. ఈ వేపుకోకపోతే అసలు బాగా పచ్చిగా ఉండి దాంట్లో ఉండే పసరంతా బయటకు వచ్చేసి ముద్దలాగా ఉంటుందండి, కారం బాగోదు. ఇలా వేపుకుంటే బాగుంటుంది, ఊరికనే మెదిగిపోయిద్ది, ముద్దలాగా అసలు అవ్వదు, పొడి పొడిలాడుతూ ఉంటుంది కారం. సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలా వేపుకోవాలి మాడకుండా. మళ్ళీ నల్లగా అయితే బాగోదండి, బ్లాక్ వచ్చేసిద్ది కారం. కరివేపాకు కూడా వేగిపోయింది. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకేది చేసినా నేను మిక్సీలోనే, మిక్సీ బాగా ఎక్కువ వాడతా నేను. ఇంకా అలా వేపుకోవాలండి, మరీ మాడకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ నల్లగా మార్చుకోకూడదు. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఫస్ట్ ఏం పట్టుకోవాలంటే ఎల్లిపాయలు చూపించా కదండి ఇందాక, నేను ఒక గడ్డ అయితే వేసాను ఎల్లిపాయలు. తర్వాత ఎండు కొబ్బరి వేయాలి, ఎండు కొబ్బరి ముక్కలు వేయాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు, ఎల్లిపాయలు, ఇందాక జీలకర్ర ధనియాలు వేపుకున్నాం కదండి, అవి కూడా అందులోనే వేసుకోవాలి. అవి వేసుకొని ఉప్పు కూడా గల్లుప్పుని తీసుకున్నానండి, మెత్తటి ఉప్పు నేను వాడను. ఫ్రైల్లోకి అయితే సాల్ట్ వాడతాను, ఇలాంటి వాటికి పులుసులకి ఇలాంటి వాటికి చట్నీలకి అయితే నేను గల్లుప్పే వాడతాను. అది సరిపోదండి. ఇప్పుడు దాంట్లో వేసా కదా, మళ్ళీ మిరపకాయలు పట్టుకుంటాం కదా, దాంట్లో మళ్ళీ వేస్తాను. ఇప్పుడు అవన్నీ వేసి పట్టేసా కదా మెత్తగా, మరీ మెత్తగా కాదు, మరీ బరక్గా కాదండి, మీడియం సైజులో పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే బాగోదు అస్సలు. అదైతే పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకును ఎండుమిరపకాయలు అది సగం ఇది సగం వేసి పట్టేసుకోవాలండి. ఒక్కసారి పట్టడానికి మిక్సీ గిన్నె సరిపోదు కదా, అందుకనే సగం సగం పడుతున్నా. ఇప్పుడు కరివేపాకును ఎండుమిరపకాయలు వేసా కదా, ఉప్పు కూడా వేసేసుకున్నాం కొంచెం. అలా వేసుకుంటే కలిసిపోయిద్దండి మామూలుగా. ఇప్పుడు మొత్తం ఒకసారి పట్టుకుంటే మొత్తం ఒకసారి వేసుకోవచ్చు, మనకు మొత్తం ఒకసారి పట్టడానికి అవ్వట్లేదు కాబట్టి అలా వేస్తున్నా నేను. మొత్తానికి కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయిందండి. ఎలా చేశానో కామెంట్ చేయండి, నేను మంచిగా చేశానో లేదో, మీరు ఇలానే చేసుకుంటారా?
మాది గ్యాస్ దగ్గర ప్లేస్ ఉండదండి, అందుకని నాకు ఎక్కువ స్టవ్వే కనపడుతుంది వీడియోలో. ప్లేస్ ఎక్కువ ఉండదు, కొంచెమే ఉంటుంది, అందుకని నేను అలా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నం అయితే పెట్టేసుకొని కొంచెం కారం వేసుకొని, నేను నెయ్యి వేయలేదండి, నూనె వేసుకున్నా. నెయ్యి లేదు, అందుకని నూనె వేసి కలుపుకుంటున్నా. మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అందరూ చూసి వదిలేస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి, మీరు ఇలానే చేసుకుంటారా? ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను స్టోరేజ్ చేసుకున్న ఒక బాక్స్కి అయితే బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.